పిల్లని పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందని అందరూ ఆడిపోసుకున్నారు. ఇక శర్మకు కూడా వాళ్ల మీద అనుమానం మొదలైంది. భార్యను అనుమానించే మగాడికి కోపము వస్తుంది, కన్నీళ్లు వస్తాయి. నరకయాతన అనుభవించాడు శర్మ. కొన్ని రోజుల తర్వాత నెల తప్పింది జయలక్ష్మి. ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది జయలక్ష్మి. పెరిగే కొద్దీ ఆ పిల్లాడు నటరాజులా అనిపిస్తున్నాడని ఊరంతా అన్నారు. శర్మ దాన్ని నమ్మలేదు. కానీ ఆ పిల్లాడికి కూడా సరిగ్గా నటరాజుకు ఉన్న చోటే చేతి మీద పుట్టుమచ్చ ఉండడంతో శర్మ కూడా నమ్మక తప్పలేదు. నటరాజు మీద కోపంతో రగిలిపోయాడు. కానీ దాని ప్రభావం పిల్లాడి మీద చూపించలేదు. శర్మ ఆ పిల్లాడిని అల్లారుముద్దుగానే చూసుకున్నాడు. నటరాజు జయలక్ష్మిల ఆగడాలు అంతటితో ఆగలేదు. శర్మది తట్టుకోలేకపోయాడు. నటరాజు కోసం వెళ్లబోతుంటే పసిబిడ్డని కృష్ణానది ఒడ్డున సమాధి చేశాడు శర్మ. శర్మ మీదున్న కోపంతో జయలక్ష్మి నటరాజుతో ఊరొదిలి పారిపోయింది. దాంతో గోపాలం తల్లి ప్రేమకు దూరం అయ్యాడు. తర్వాత 2 వారాలకి ఒక పౌర్ణమి రాత్రి శర్మ గోపాలం శవాలయ కనిపించారు. జయలక్ష్మి కనిపించకపోయేసరికి తనే హత్య చేయించుంటుందని కేసు ఫైల్ చేశాం. ఎప్పటికీ ఆ ఇంట్లో రాత్రులు శర్మ గొంతు వినిపిస్తూ ఉంటుందని ఊళ్ళో వాళ్ళు అంటుంటారు. ఆ ఇల్లు ఎక్కడండి? ఈ వీధి చివరకు వెళ్లి మలుపు తిరిగితే ఎడం పక్క 2వ ఇల్లు. సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఆ ఇల్లు? మనం అక్కడికి వెళ్దాం. వద్దు సార్, వెళ్ళడం అంత మంచిది కాదు. పగటిపోటు ఏమీ పర్వాలేదయ్యా, తీసుకువెళ్ళు. థ్యాంక్స్ అండి. సార్ నా మాట ఏనండి సార్. చంపు, వెంటనే వెళ్ళి చంపు. జయలక్ష్మి చంపు. వద్దు, నేను చెప్పను, నేను చెప్పను. కళ్ళల్లో విషం కలిగట్టిందిరా అది. మర్చిపోయావా? ఒకసారి గుర్తు తెచ్చుకో. గోపాలం, తొందర్రా, అన్నం తిందాం.
నేను తినిపిస్తానులేండి, మీరు తినండి. గోపాలం, తొందరగా రారా, అన్నం తిందు గాని. పండు వెన్నెలలో భార్య బిడ్డలతో కూర్చొని గోరు ముద్దలు తినే భాగ్యం ఎంతమందికి ఉంటుంది. ఏంటిది చిన్నపిల్లాడిలాగా? నన్ను క్షమించు జయలక్ష్మి. మన బిడ్డ నా చేయి జారి పడిపోయాడు. వదిలేయండి, జరిగిపోయినవన్నీ ఎందుకిప్పుడు? నన్ను తిరిగి రానిచ్చేది అదే పెద్ద విషయం. తినండి. సంతోషంలో అన్న నా గొంతు దిగట్లేదు. మిమ్మల్ని ఇంత సంతోషంగా నేనెప్పుడూ చూడలేదు. జయలక్ష్మి, నా కొడుకు కూడా ఇలాగే అల్లాడుంటాడు కదా. ఆకలేస్తుంది. నాకు భయంకరమైన కల వచ్చింది. 1 సెకండ్. హలో హాయ్ శర్వానంద్, హలో భాయ్, ఎలా ఉన్నావురా? బాగున్నాను భాయ్. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఇప్పుడు మాట్లాడొచ్చా? చెప్పరా, ఏంటి విషయం? సుమారు 40-50 ఏళ్ల క్రితం కృష్ణా నదీ తీరాన శర్మ, గోపాల్ అనే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి చంపేశారట. దాని డీటెయిల్స్ నాకు చెప్పగలవా? నేను నా కళలో నా పూర్వజన్మ మొత్తం చూశాను. ఇప్పుడు జరిగే వాటికి ఆ శర్మే కారణం. ఆ శర్మని కొడుకుని చంపలేదు. అతని శర్మ కొడుకు కాదు. నేను కల్లో అంతా చూశాను. నువ్వు శర్మకి విషం ఇచ్చి చంపావు కదా, అందుకే శర్మ నేను చంపాలనుకుంటున్నాడు. You're not safe here. You're not safe here. శర్మ నా ఒంట్లోకి వచ్చి నేను ఎలాగైనా చంపాలని ట్రై చేస్తున్నాడు. ఎలాగైనా తప్పించుకో ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. You're not safe here. నన్ను చూడు, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. నన్ను అర్థం చేసుకో. You're not safe here. వెళ్ళిపో ప్లీజ్. దినేష్, నేను నీ కోసం పుట్టాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. చూడు, నీకోసం భోజనం తీసుకొచ్చాను. మిమ్మల్ని ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు. తిను, వద్దు, తిను. నాకొద్దు, నాకొద్దు, కొంచెం తిను, నాకొద్దు, కొంచెమే. వద్దు, వద్దు, వద్దు. ఒరే శర్వానంద్, హలో భాయ్. నువ్వు చెప్పిన మాదిరిగానే 64 సంవత్సరాల ముందర కృష్ణా నదీ తీరంలో 2 హత్యలు జరిగాయిరా. రికార్డ్స్ లో ఏం రాసిందంటే, చనిపోయిన వాళ్లలో ఒకరు తెలుగు మాస్టర్ శర్మ, ఇంకోటి అతని కొడుకు గోపాలం. ఈ హత్యతో సంబంధం ఉందనుకుంటున్న శర్మ భార్య జయలక్ష్మి ఆమె ప్రియుడు నటరాజ్తో కలిసి పారిపోయిందట్రా. ఇన్ని రోజులు నా జన్మ నీకోసమే ఎదురు చూశానే. జయలక్ష్మి, అమ్మా, మీ సొంతూరు మాచర్లా?
కాదు డాక్టర్, అక్కడ మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఐసి. దినేష్ ఎప్పుడైనా మాచర్లో వెళ్ళాడా? అక్కడ అతనికి ఎవరైనా తెలుసా? వాడు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. నాకు తెలిసి వాడెప్పుడు మాచర్లు వెళ్ళలేదు.